శాలిగ్రామం అంటే ఏంటో తెలుసా? శ్రీ మహావిష్ణువు గుర్తుగల శిలనే శాలిగ్రామాలంటారు. అలాంటి శాలిగ్రామాలు ఒకటి కాదు, 2 కాదు, వందలు, వేలు కాదు, లెక్కలేనన్ని శాలిగ్రామాలు ఆ ఒక్క నదిలోనే పుడతాయి. మరెక్కడ దొరకనివి కూడా ఆ నదిలోనే ఉంటాయి. ఆ నది పేరే గండకీ నది. మరి ఆ గండకీ నదిలోని ఈ శాలిగ్రామాలు పుట్టడం వెనుక ఒక అందమైన కథ దాగుందని మీకు తెలుసా? గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక అందమైన స్త్రీ, తను ఒక అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి చాలా ధనవంతులు పరితపిస్తూ ఉండేవాళ్ళు. గండకి అందరినీ అంగీకరించేది కాదు. ప్రతిరోజు ముందొచ్చిన బేరం మాత్రమే ఒప్పుకునేది. ఆ రోజుకి అతనే ఆమె భర్త. రెండో మనిషికి, రెండో బేరానికి ఒప్పుకునేది అసలే కాదు. ధనం ఆశ చూపినా దరిచేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండకిని మార్చడానికి ఎన్నో విధాల ప్రయత్నించి విఫలమైంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, ఆ శ్రీ మహావిష్ణువే గండకిని పరీక్షించాలన్న కోరిక పుట్టిందంట. ఒకరోజు తన పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు గండకితో బేరం చేసుకొని కానుకలిచ్చాడు. అలవాటుగా గండకి అతనికి స్నానం చేయించాలని దుస్తులు తీస్తే అతని ఒంటి నిండా దుర్వాసన వచ్చింది. అతని ఒళ్ళంతా పుండ్లు పట్టాయి, ఈగలు ముసిరాయి. కుష్ఠవ్యాధి ఉందని గండకి గ్రహించింది. అతని ఒంటికి సంపంగి తైలం పూసింది. గోరువెచ్చని నీటితో స్నానం చేపించింది. చేనేత వస్త్రాలు చుట్టింది. చక్కని భోజనం పెట్టి అదే కంచంలో తాను కూడా తిన్నది. పక్క మీదకి చేర్చింది. విసనకర్రతో విసురుతూ కూర్చుంది. జ్వరంతో అతను రాత్రికి రాత్రే ప్రాణాలు వదిలేశాడు. అప్పటి ఆచార ప్రకారం సహగమనానికి పూనుకుంది గండకి. తల్లి, బంధువులు తల్లడిల్లినా వద్దని చెప్పినా ఆగలేదు గండకి. తాళి కట్టిన భార్యలా తల్లడిల్లిపోయింది. తనువును కూడా తనతో పాటే చాలించాలనుకుంది. ఉన్నదనమంతా పేదవాళ్ళకి పంచిపెట్టింది. దాన ధర్మాలు చేసింది. దహన సంస్కారం కోసం శవం వెంట మేళతాళాలతో వెళ్ళింది. శ్మశానంలో చితి పేర్చి ఆ శవానికి తానే నిప్పంటించి తాను కూడా చివరికి చితిలో దూకింది. చిత్రమేంటో తెలుసా? ఎగిసిన చితి మంటలు మల్లెపూలయ్యాయి. కాలుతున్న కట్టెలు మల్లెపూలే అయ్యాయి. చివరికి లక్ష్మీ సమేతంగా మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూస్తూ గండకి అలాగే ముగ్ధురాలైపోయింది. చేతులు జోడించి శ్రీమన్నారాయణునికి నమస్కరించింది. కన్నీళ్లతో కీర్తిస్తూ కాళ్ళు కడిగింది గండకి. గండకి పవిత్రతకి నారాయణుడు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనలకి నిర్ఘాంతపోయాడు. ఆమె నిశ్చలతకి చలించిపోయాడు. ఆమె నిష్టకి ఇష్టపడ్డాడు. ఆ నారాయణుడు ఏం వరం కావాలో కోరుకో గండకి అని అడిగాడు. గండకి ఏం అడగలేదు. డబ్బు, ధనం ఇవేమీ కోరుకోలేదు. చివరికి మోక్షం కూడా కోరుకోలేదు. ఆమె ఏం కోరుకుందో తెలుసా? అమ్మతనం, మాతృత్వాన్ని వరంగా కోరింది గండకి. ఆ నారాయణుణ్ణి తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది. తత్ఫలితమే మరుజన్మలో గండకీ నదిగా పుట్టింది. నదీ కడుపులో శాలిగ్రామాల రూపంలో సాక్షాత్తు ఆ నారాయణుడే పుట్టి పూజలందుకుంటున్నాడు. గండకి ఏ కులంలో పుట్టినా, ఎలా పెరిగినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ పని చేసినా మనసు మాత్రం మలినం కాలేదు. ఆ విధంగా పవిత్రురాలయ్యింది గండకి. ఆ మహావిష్ణువుని తన గర్భంలో దాచుకుని తల్లయింది. కృతాయుగాన జరిగిన ఈ సంఘటన ఈ కలియుగానికి గండకి కథగా నిలిచిపోయింది. ఓం నమో నారాయణాయ. మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే, ఇది స్టోరీ కాదు, నిజం కృతాయుగంలో జరిగిన కథ. ఇది కనుక మీకు నచ్చితే